హలో బావా అక్కొచ్చిందిరా. అక్క అక్కెవరు? మీ ఆవిడ వచ్చిందిరా. ఆవిడ సంధ్య వచ్చింది నాన్న, త్వరగా వచ్చి. దీని పాటికి వచ్చేస్తున్నాడులే. అడుగో వీళ్ళేంటండి నన్ను మీ భార్య అంటున్నారు? ఇండియాలో అంతే సంధ్య, వైఫ్ ని భార్య అంటారు. ఇక్కడ నన్ను మామయ్య అంటారు. మీరెవరు? ఆయన మీకు ఆయన అయితే ఈయనకి నేను మామయ్య అయితే మీరు నాకేమవుతారు? ఆయన మా ఆయన ఎందుకు అవుతారు? మావయ్య అయినప్పుడు నేనైనప్పుడు ఆయన అవడంలో తప్పేముంది? నేనేమంటున్నాను మీరేమంటున్నారు ఆయనేమంటున్నారు. అబ్బో ఇప్పటిదాకా వీళ్ళిద్దరే అనుకున్నాను, ఇప్పుడు వీడు కూడా తయారైంది. మీరేమంటున్నారు? ఏ సంధ్య, ఈ కామెడీ అన్ని వాళ్ళకి తెలుసు. మన రూమ్ లోకి వెళ్ళి ఫ్రీగా మాట్లాడుకుందాం. ఎయిర్పోర్ట్ లో మనం దిగిన ఫోటో ఇంత పని చేసిందనమాట. అయినా మీరేంటండి ఇంత సడన్ గా ఎంట్రీ? మీ ఐప్యాడ్ నా బ్యాగ్ లోకి వచ్చింది. సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ చేయకుండా వస్తే ఇంత జరుగుతుందని ఊహించలేదు. సారీ టు బాదర్ యూ. నేను వెళ్ళొస్తాను. మీరెలా వెళ్తారు? ఎలా ఉంది, నేను కార్లోనేగా వచ్చాను. ఐ మీన్ చెప్పా కదండి, వాళ్ళ దృష్టిలో మీరు నా వైఫ్ అని. అయితే మీరు లక్ష చెప్పండి, ఐ కాంట్ డూ దట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అయినా మీ తాతయ్య గురించి మీ ఫ్యామిలీ గురించి అంత కన్సర్న్ ఉన్నప్పుడు మీరే అత్తయ్య కూతురుని చేసుకోవచ్చుగా. ఓ ఐఎమ్ సో సారీ. మీ లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారేమో తెలుసుకోకుండా నేను అలా అనకూడదు. అదే మీకు ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను. నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నానండి. అవునా? పేరేంటి? ఆ అమ్మాయి పేరు మాయా. నేను 10 ఏళ్లుగా ప్రేమించుకున్నాను. ఈ మధ్య మా ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయాము. మొన్నే తను లేకుండా బతకలేనని, తనే నా ప్రాణం అని, తనే నా సర్వస్వం అని నాకు అర్థమైంది. ఈ మాట తనకి చెప్పాలని ఫోన్ చేస్తుంటే తాతయ్యకు ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది. అందుకే ఇండియా వచ్చాను. పేరుకు నేను అమెరికాలో పెరిగినా నాదంతా మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండి. ఐ మీన్ ఈ బంధాలు అనుబంధాలు అంటే నాకు ప్రాణం. ఐఎమ్ సారీ అండి, నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. కానీ నేను అర్జెంట్ గా యుఎస్ కి వెళ్లి ఆ పిల్లలకి స్పాన్సర్స్ ని పట్టుకోవాలి. 10 days లో వాళ్ళు యుఎస్ వస్తున్నారు. మీకు తెలుసు కదా, పాపం వాళ్ళకి ఎక్కువ టైం లేదని. అదే మీ ప్రాబ్లం అయితే నేను స్పాన్సర్ చేస్తాను. వాళ్ళ ట్రిప్ కి అయ్యే ఖర్చు అంతా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు నాకు హెల్ప్ చేస్తారని కాదు, ఆ పిల్లలను చూసిన రోజునే నేను ఫిక్స్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు ఒప్పుకొని ఈ 3 రోజులు నా భారీగా నటిస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏమండి, ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదండి. ప్లీజ్. సరేనండి, మీ ఇష్టం. What the hell? No. వెయ్యేళ్లన్నయ్య, నిన్నే తలుచుకుంటున్నాను. ఫోన్ చేసావు. నాకెలాంటి వాడు కావాలో చెప్పమన్నావు కదా, ఆలోచించాను. తనకు మంచి ఫ్యామిలీ ఉండాలి. ఆ ఫ్యామిలీ కోసం తను ఏమన్నా చేయగలగాలి. ఒక్కసారి రిలేషన్షిప్ కమిట్ అయితే వాళ్ళతోనే జీవితాంతం ఉండాలనుకోవాలి. ఓకే, కొంచెం మిడిల్ క్లాస్ మెంటాలిటీ అయి ఉండాలి. అంటే అంటే ఈ బంధాలు అనుబంధాలు సెంటిమెంట్లు కొంచెం ఎక్కువ ఉండాలి. హే సంధ్య, ఇప్పుడే నిద్ర లేచావా? బుక్ ఏమైనా చదివావా? నో, వై? అలాంటి వాళ్ళు కలల్లోనో పుస్తకాల్లోనో తప్ప నిజంగా ఉండరు. డోంట్ థింక్ టూ మచ్ సంధ్య. బాయ్. ఓకే, బాయ్. అయ్యా, రాముల వారు గుడైతే కట్టించారు గాని ఇంతవరకు కళ్యాణపేటల మీద మీ కుటుంబ సభ్యులు ఎవరు కూర్చోలేదు బాబు. కనీసం ఈసారైనా తమ మనవడి గారితో. బుద్ధస్తమానం పోచుకోరు కబుర్లే గాని అసలు వచ్చిన సంగతికి రావయ్యా. చూడండి రామచంద్రయ్య గారు, మీరు రాముల వారి గుడి అయితే కట్టించారు గాని ఇంతవరకు ఆ పీటల మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూర్చోలేరు. ఈసారైనా మీ మనవడితో. ఓ, నేను చెప్పింది అదే. ముక్కినా మూలిగినా కోపమేడికి. అవునవును, నువ్వు చెప్పిందే కరెక్ట్. మీ నాన్నగారు దూరమైన బాధలో
రమణమ్మ గారు నలుగురిలోకి రావడం మానేశారు బాబు. కనీసం ఈ నెపంతోనైనా మునపట్ల సంతోషంగా ఉంటారు. ముందు మనం వచ్చిన పని చూసుకుందామయ్యా. బాబు, మీ నాన్నగారు పోయారన్న బాధతో మీ నానమ్మగారు నలుగురిలోకి రావడమే మానేశారు. కనీసం ఈ నెపంతోనైనా ఆవిడ్ని సంతోష పెడితే. ఆయన చెప్పింది అదేనయ్యా. అవునవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. చెవుడను ఒప్పుకోకుండా కవరింగ్ కోసం కక్కుర్తి. ఇది మాత్రం 100% కరెక్ట్ అయ్యా. బాబు, ఈయన చెప్పింది, ఆయన చెప్పింది, ముఖ్యంగా నేను చెప్పింది, ఈ మూడు దృష్టిలో పెట్టుకుని ఆలోచించు. అలాగేనండి. ఎలాగూ టైం 1 మంత్ ఉంది కదా, ఏదో ఒకటి చేసి వస్తాను. ఏమండి, రేపటికల్లా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా? అది ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం ఏంటండి? అవతల శిక్ష గడియలు ముంచుకొస్తుంటే డైరెక్ట్ గా అంత పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంక్ వాళ్ళు కారణం అడుగుతున్నారు. పైగా అది ట్రస్ట్ డబ్బు కదా, అందుకే మిమ్మల్ని ట్రస్ట్ లో మెంబర్ గా జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాం. మరి ఇంకేమి చేసేయండి. తాతయ్య గారు మీ వైఫ్ ని కూడా మెంబర్ గా చేర్చమన్నారు. చేసేయండి. ఎలాగో ఆ అమ్మాయి మా వాడు రియల్ వైఫే కదా. సరే అయితే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ ఇస్తే తెల్లారే సరికల్లా అమౌంట్ మీ అకౌంట్ లో ఉంటుంది. ఏంటండి, మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమన్నా దగ్గర పెట్టుకుని తిరుగుతారా? అయినా ప్రూఫ్ చూపెట్టడానికి ఇది ఏమన్నా దొంగ పిల్ల? ఒక పని చేద్దాం, రేపు పొద్దున మిమ్మల్ని గుడికి తీసుకెళ్లి సంధ్య మేళలో మీతో తాళి కట్టిస్తాం. మీతో దండలు మార్పించి ఆ పెళ్లి ఫోటోలు ప్రూఫ్ గా సబ్మిట్ పెళ్ళా? ఆ కారణంగానైనా మీ పెళ్లి చూసామన్న తృప్తి కలుగుతుందిరా. ఒప్పేసుకో. అదిగా తాతయ్య, తను ఒప్పుకుంటుందో లేదో. ఆ? అంటే ఇప్పుడు ఫోటోల కోసం మళ్ళీ పెళ్ళంటే ఒప్పుకోదని నీ డౌట్ కదా? రైట్ రైట్ రైట్. నేను మాట్లాడుస్తాను. లేదు తాతయ్య, నేను మాట్లాడతా. ఆల్ ద బెస్ట్. సంధ్య ఎంత మంచిదో నీకు తెలుసు కదా బాబా. నా కోసం తను ఇబ్బంది పెట్టడం కరెక్టా? ఓ వచ్చారా? అర్జెంట్ గా సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోండి. ఏమైందండి? ఏం చెప్పాలండి, వాళ్ళ మన పెళ్లి చూడలేదంట. వాళ్ళ ఆనందం కోసం మనం పెళ్లి చేసుకోవాలంట. పెళ్ళా? అందుకే వెళ్ళమంటున్నాను. సర్దుకోండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓకే. దేవుడా, మా తాతయ్యకి హార్ట్ అటాక్, పారాలిసిస్ లాంటివి రాకుండా కాపాడు స్వామి. అంత ప్రాబ్లం అవుతుందంటారా? మనల్ని చూసిన ఆనందంలో హెల్త్ బెటర్ అయినప్పుడు మనం హర్ట్ చేస్తే హెల్త్ పాడైపోతుంది కదా. అసలు ఇవన్నీ ఆలోచించకండి. మన డ్రామా సంగతి మాయకు తెలిస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని టెన్షన్ గా ఉన్నాను. అసలు పెళ్ళంటే ఇంపాసిబుల్. మీరు వెళ్ళి చదువుకోండి, వెళ్ళండి వెళ్ళండి. సంధ్య, నేనే ఈ పెళ్లి చేసుకోమంటున్నానమ్మా. నా కొడుకు ఈ ఇల్లు వదిలి వెళ్లిన దగ్గర నుంచి ఈ ఇంట్లో ఏ వేడుక జరగలేదు. పోనీ ఈ ముసలాడు ఆఖరి కోరికే అనుకో. కనీసం ఈ పెళ్లి చూసే తృప్తైనా నాకివ్వమ్మా. ఆ? మీ ఇష్టమండి. అదేంటండి అలా కమిటీ అయిపోయారు? అక్కడ పిల్లలకి చివరి కోరిక తీర్చడం తప్ప బతికేందుకు నేనేం చేయలేను. కానీ ఇక్కడ వీళ్ళ చివరి కోరిక తీరిస్తే జీవితాంతం సంతోషంగా బతికే అవకాశం ఉంది. అందుకే ఒప్పుకున్నాను. వాట్ హ్యాపెండ్? ఐ థింక్ ఐ ఫర్గాట్ మై ఫోన్. ఒకసారి మీ ఫోన్ ఇస్. Sure. థ్యాంక్ యూ. రోక్. దా. హలో. ఏంట్రా ఫోన్ చేశావు? ఏ నేనా? నీకా? అబ్బే కాదురా, నేనే నిన్ను మిస్ అయి ఫోన్ చేశాను. నీకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే 2 రోజుల్లో నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓ రియల్లీ? ఏ బ్యాంక్ లూటీ చేశావేంటి? నేను బయటపడ్డానికి ఇష్టం లేదు కదా. ఒక్కసారి నా ప్రాబ్లం నుంచి బయటపడ్డాననుకో, లైఫ్ లాంగ్ నీకు టార్చర్ పెట్టే ప్రోగ్రామ్ పెడతాను. నా నీడను కూడా టచ్ చేయలేవురా నువ్వు. నాది దేశం కాదు. మీరున్న దేశమే నా దేశం. నాకు ఆస్తి లేదు. నాకుంది. నాకు వయసు ఎక్కువ. నాకు మాత్రం తక్కువ. వయసులో ఉండగా అన్ని అనుభవించిన మీకు నన్ను చేసుకోవడం వల్ల కోల్పోయేది ఏమీ ఉండదు. వయసు దాటిపోతున్న తోడులేని నాకు మీ చెయ్యిని అందుకోవడానికి మించిన అదృష్టం ఏమీ ఉండదు. చాలా బాగుంటుంది. ఈ హారం నీకోసమే, వేసుకోమ్మా. అయ్యో ఇవన్నీ ఇప్పుడెందుకండి? ఈ హారం మా ఇంటి పెద్ద